ఇప్పుడు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు భారీ దెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని 46% ఉన్న బలూచిస్తాన్ దేశం నుండి విడిపోయింది. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బలూచిస్తాన్కు సంబంధించిన జాతీయ చిహ్నం, జాతీయ గీతం, కొత్త పార్లమెంట్ను సైతం రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. ఇక భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంతో ప్రత్యేక ఎంబసీలను ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. 1948 నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ పాకిస్తాన్తో పోరాటం చేస్తూనే వస్తుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు, సమీకరణాలు మారడంతో స్వతంత్ర దేశంగా ప్రకటించినట్లు వ్యక్తమవుతుంది. ఇక పాకిస్తాన్కు జిందాబాద్ అనేవారు ఆ దేశానికి వెళ్ళిపోవాలంటూ బలూచిస్తాన్ నేతలు హెచ్చరిస్తున్నారు. రెడీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు భారీ దెబ్బ తగిలినట్లుగా చెప్పవచ్చు. పాకిస్తాన్లోని 46% ఉన్న బలూచిస్తాన్ దేశం నుండి విడిపోయింది. స్వతంత్ర దేశంగా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బలూచిస్తాన్కు సంబంధించిన జాతీయ చిహ్నం, జాతీయ గీతం, కొత్త పార్లమెంట్ను సైతం రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. ఇక భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ప్రత్యేక ఎంబసీలను ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. 1948 నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ పాకిస్తాన్తో పోరాటం చేస్తూనే వస్తుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు, సమీకరణాలు మారడంతో స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు వ్యక్తమవుతుంది. ఇక పాకిస్తాన్కు జిందాబాద్ అనేవారు ఆ దేశానికి వెళ్ళిపోవాలంటూ BLA నేతలు హెచ్చరిస్తున్నారు. వీటికి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు భారీ దెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని 46% ఉన్న బలూచిస్తాన్ దేశం నుండి విడిపోయింది. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బలూచిస్తాన్కు సంబంధించిన జాతీయ చిహ్నం, జాతీయ గీతం, కొత్త పార్లమెంట్ను సైతం రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. ఇక భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ప్రత్యేక ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. 1948 నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ పాకిస్తాన్తో పోరాటం చేస్తూనే వస్తుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు, సమీకరణాలు మారడంతో స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు తెలుస్తుంది. ఇక పాకిస్తాన్కు జిందాబాద్ అనేవారు ఆ దేశానికి వెళ్ళిపోవాలంటూ BLA నేతలు హెచ్చరిస్తున్నారు.